హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి యూజర్ దగ్గర నుంచి వాల్యూని ఎలా రీడ్ చేయాలి అంటే యూజర్ ఏదైనా వాల్యూ ఎంటర్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాను. సో యూజర్ వచ్చేసి ఏదో ఒక వాల్యూని ఎంటర్ చేశాడు. ఆ వాల్యూని ఎలా రీడ్ చేయడం అనేది తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ మెథడ్ని క్రియేట్ చేశాను. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, యూజర్ దగ్గర నుంచి వాల్యూని రీడ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఏ వాల్యూని రీడ్ చేయాలనుకుంటున్నాము, యూజర్ ఏజ్ని రీడ్ చేయాలనుకుంటున్నామా, లేక యూజర్ నేమ్ని రీడ్ చేయాలనుకుంటున్నామా, యూజర్ జాబ్ని రీడ్ చేయాలనుకుంటున్నామా, ఏదో ఒక అవుట్పుట్ ప్రింట్ చేస్తేనే కదా. సో దాన్ని బట్టి యూజర్ ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేస్తాడు. సో అలా మనం ఫస్ట్ వాల్యూని రీడ్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తున్నాను అంటే ఎస్టీడీ అవుట్ అనే మెథడ్ని అవుట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఎస్టీడీ అవుట్ అని ఉంది కదా. సో ఎస్టీడీ అవుట్ డాట్ ఇక్కడ మనకు డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. అందులో మనం రైట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఎస్టీడీ డాట్ రైట్ ఆఫ్ మనం ఏదైతే అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ని పాస్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏమి ఇస్తున్నాను చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఈ విధంగా అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేసి. ఒక్కసారి మనం ఇక్కడికే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో బట్ దానికన్నా ముందు మనం ఎస్టీడీ అవుట్ అని రాయగానే ఆటోమేటిక్గా మనకు ఒక లైన్ అనేది యాడ్ అయిపోవడం జరిగింది ఎక్స్ట్రాగా. సో ఆ ఎక్స్ట్రా లైన్ ఏంటంటే ఇంపోర్టింగ్. సో ఈ ఎస్టీడీ అవుట్ అయితే ఏదైతే ఉందో అది రిఫరెన్స్ వేరియబుల్ అనుకుందాం. సో ఆ రిఫరెన్స్ వేరియబుల్ అనేది మనకు వేరే క్లాస్లో ఉంది. ఆ క్లాస్ ఏంటి అంటే ఇన్పుట్ అవుట్పుట్ క్లాస్. సో డాట్ కోలన్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఈ క్లాస్ ఉంది. సో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆటోమేటిక్గా మనకు ఆ లైన్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే చూడండి, బ్రౌజర్ బేస్డ్ యాప్స్ కెనాట్ యూజ్ దిస్ లైబ్రరీ, ఓన్లీ ద ఫాలోయింగ్ కెన్ ఇంపోర్ట్ అండ్ యూజ్ ద డాట్ లైబ్రరీ, కమాండ్ లైన్ స్క్రిప్ట్, ఫ్లటర్ మొబైల్ యాప్స్, ఫ్లటర్ డెస్క్టాప్ యాప్స్. సో ఇవన్నీ అయితే మనము వీటన్నింటిలో కూడా ఈ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి మనం ఈ ప్యాకేజ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. డాట్ కోలన్ ఐఓ, దిస్ లైబ్రరీ అలౌస్ యూ టు వర్క్ విత్ ఫైల్స్, డైరెక్టరీస్, సాకెట్స్ సంథింగ్ ఇవంతా మ్యాటర్ అయితే ఇచ్చాడు. సో చూడండి, ఇక్కడ టు యూజ్ ద డాట్ లైబ్రరీ ఇన్ యువర్ కోడ్. సో ఈ విధంగా మనం అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మన ఫైల్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ లైబ్రరీని మనం ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. బట్ మనం యాక్చువల్గా మనం ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎస్టీడీ అవుట్ అని రాయగానే మనకు ఆటోమేటిక్గా ఆ లైన్ ఆఫ్ కోడ్ అయితే ఇంపోర్ట్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని అయితే ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగానే మనకు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అయితే రావడం జరిగింది. బట్ ఇక్కడ మనకు వాల్యూని ఎంటర్ చేయడానికి ఎక్కడైతే ప్లేస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్యూని ఎంటర్ చేశాను అనుకోండి. సో వాల్యూని ఎంటర్ చేస్తే మనకి ఏమైనా యూజ్ ఉందా, ఏం యూజ్ లేదు, ఎర్రర్ వస్తుంది. బట్ సో ఓకేనా, సో ఎర్రర్ అయితే మనకు రావడం జరిగింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ యూజర్ వచ్చేసి యూజర్కి ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము. ఓకే, వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేసి. సో యూజర్ ఒక అవుట్పుట్ని ఎంటర్ చేయాలి. ఆ యూజర్ ఎంటర్ చేసిన అవుట్పుట్ని మనం రీడ్ చేయాలి కదా. సో స్పెసిఫిక్గా దీనికైతే ఇక్కడ మనకు ఎలాంటి స్పెషల్ మీనింగ్ లేదు, జస్ట్ మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం. చూడండి, రైట్ మెథడ్ పైనకి వెళ్ళినట్టయితే కన్వర్ట్స్ టు ఏ స్ట్రింగ్ బై ఇన్వోకింగ్ ఆబ్జెక్ట్ డాట్ టు స్ట్రింగ్ అండ్ యాడ్స్ ద ఎన్కోడింగ్ ఆఫ్ ద రిజల్ట్ టు ద టార్గెట్ కన్జ్యూమర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, జస్ట్ రైట్ అనే మెథడ్ యూజ్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము స్ట్రింగ్ టైప్ లాగా. జస్ట్ నార్మల్గా మీరు ప్రింట్ స్టేట్మెంట్ని అయితే ఎలా యూజ్ చేస్తారో ఇక్కడ కూడా మనం అలాగే యూజ్ చేస్తున్నాము. బట్ ఇక్కడ నేను ఏంటంటే ఎస్టీడీ అవుట్ని యూజ్ చేశాను. ఎస్టీడీ అవుట్ అనేది ప్రింట్ చేయడానికి యూజ్ అవుతే రీడ్ చేయడానికి ఏం యూజ్ అవుతుంది, ఎస్టీడీ ఇన్ని మనం రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఎస్టీడీ ఇన్. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి గమనించినట్టయితే మనము రైట్ అంటే ప్రింట్ చేయడానికి రైట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. మరి రీడ్ చేయడానికి ఏం మెథడ్ని యూజ్ చేస్తాము, రీడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ మనకు రీడ్ అనే మెథడ్ కాకుండా రీడ్ బైట్ సింక్, రీడ్ లైన్ సింక్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా రీడ్ లైన్ సింక్ ఏదైతే ఫంక్షన్ ఉందో, ఏ మెథడ్ ఉందో ఆ మెథడ్ని సెలెక్ట్ చేసుకుందాం. రీడ్ లైన్ సింక్ అంటే ఏం చేస్తుందంటే ఆ లైన్ మొత్తాన్ని కంప్లీట్గా రీడ్ చేసేస్తుంది. సో ఇప్పుడు రీడ్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. సో ఇక్కడ నేను యూజర్ దగ్గర నుంచి నేమ్ని రీడ్ చేయాలనుకుంటున్నాను. సో నేమ్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ని క్రియేట్ చేశాను, స్ట్రింగ్. అండ్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను నేమ్ అని ఇస్తున్నాను. సో ఎస్టీడీఐఎన్ డాట్ రీడ్ సింక్ అనేసి ఇచ్చేసాను. ఆ వాల్యూని రీడ్ చేసేసి ఆ వాల్యూని నేను స్ట్రింగ్ అనేసి ఒక వేరియబుల్లో అయితే స్టోర్ చేసుకోవడం జరిగింది. బట్ ఇక యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక ఎర్రర్ వస్తుంది, చూద్దాం ఏం ఎర్రర్ అనేది.
రీడ్స్ ఏ లైన్ ఫ్రమ్ stdin. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఈ stdin రీడ్ లైన్ సింక్ అనే మెథడ్ యూజ్ చేస్తాం కదా. రీడ్ లైన్ సింక్ అనేది లైన్ని రీడ్ చేస్తుంది కంప్లీట్గా. సో ఇక్కడ మనకు ఎర్రర్ అయితే ఏం లేదు, బట్ అండర్లైన్ అయితే రావడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. మనం ప్రోగ్రామ్ని అయితే ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మనకు అప్పుడు తెలుస్తుంది వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసేసి ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ నేమ్ని ఆ వేరియబుల్ని ప్రింట్ చేసి చూస్తున్నాను ఇక్కడ. సో ప్రింట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చేసాను అండ్ కంట్రోల్ S ప్రోగ్రామ్ని సేవ్ చేశాను అండ్ ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఎర్రర్ అయితే రావడం జరిగింది. A value of type string cannot be assigned to a variable of type string because string is nullable and string is not. I don't know what is the error exactగా. ఎందుకంటే ఇక్కడ చూడండి స్ట్రింగ్ అనే ఇచ్చాడు, ఇక్కడ కూడా స్ట్రింగ్ అనే ఉంది, బట్ ఇక్కడ స్ట్రింగ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. మేబీ అదే రీజన్ కావచ్చు. ఒకసారి నేను ఇక్కడ స్ట్రింగ్ అని కాకుండా వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాను. సో చూడండి వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేయగానే మనకు ఎర్రర్ అయితే పోయింది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. చూడండి ఇక్కడ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేసి వచ్చేసి క్వశ్చన్ మార్క్, దాని తర్వాత మనకు అక్కడే కర్సర్ అనేది ఆగిపోయింది. సో ఇప్పుడు ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ని ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే అభిషేక్ అనేది ఆన్సర్. సో నేను ఆన్సర్ని అభిషేక్ అని ఎంటర్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో అప్పుడు మనకు అవుట్పుట్లో అభిషేక్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి ఈ లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ లైబ్రరీలోనే ఇప్పుడు std అవుట్ కానీ లేదా std ఇన్ కానీ ఇవి ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసే మనము వాల్యూని రీడ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి std.out.write అనే మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేసాము, జస్ట్ ఒక అవుట్పుట్ని ప్రింట్ చేసాం కదా. మరి ఇలా కాకుండా మనం నార్మల్గా ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి కూడా అవుట్పుట్ని ప్రింట్ చేసి ఆ వాల్యూని రీడ్ చేసుకోవచ్చు అనేది మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేసి నేను సేమ్ అవుట్పుట్ని ప్రింట్ చేసేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్ని సేవ్ చేశాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి ఇక్కడ కూడా మనకు వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది రావడం జరిగింది. బట్ ఇంతకుముందు మనము std.out.write అనే మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకు వాట్ ఈజ్ యువర్ నేమ్ తర్వాతే మనము వాల్యూని ఎంటర్ చేసాము. బట్ ఇక్కడ మనకి ఏంటంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ లైన్లో వాల్యూని రీడ్ చేస్తుంది. సో నెక్స్ట్ లైన్లో మనం వాల్యూని ఎంటర్ చేస్తున్నాము. సో నేనైతే అభిషేక్ అని ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు అభిషేక్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఐదర్ మీరు ఈ విధంగా ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని అయినా ప్రింట్ చేసుకోవచ్చు, లేదా std.out.write అనే మెథడ్ని యూజ్ చేసి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో std.write అనే మెథడ్ని యూజ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా మనం ఎంటర్ చేసే వాల్యూ అనేది సేమ్ లైన్లోనే ఎంటర్ చేస్తున్నాము, లేదా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకు మనం ఎంటర్ చేసే లైన్ అనేది నెక్స్ట్ లైన్లో స్టార్ట్ అవుతుంది. అంతే డిఫరెన్స్ తప్ప మనకు పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే మీరు అది యూజ్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడైతే మనము యూజర్ దగ్గర నుంచి నేమ్ని రీడ్ చేసాం కదా, అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే యూజర్ దగ్గర నుంచి ఏజ్ని కూడా రీడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఈ విధంగా నేమ్ని ప్రింట్ చేయకుండా కొంచెం మాడిఫై చేసి ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే హాయ్ అండ్ ఇక్కడ మనకు వేరియబుల్ నేమ్ ఏంటి $నేమ్. సో నేను ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. హాయ్ అభిషేక్ వాట్ ఈజ్ యువర్ ఏజ్. ఈ విధంగా నేను క్వశ్చన్ని ప్రింట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఇప్పుడు మనము యూజర్కి సంబంధించిన నేమ్ని అడుగుతున్నాము. సో నేమ్ అనేది రీడ్ చేసేసి ఆ నేమ్ని మనం నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హాయ్ అభిషేక్ వాట్ ఈజ్ యువర్ ఏజ్, అంటే ఏజ్ని కూడా మనం రీడ్ చేయాలి అనుకుంటున్నాము. సో ఇప్పుడు మనం ఆ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని రీడ్ చేయాలి. సో దానికోసం stdin యూజ్ చేస్తాం. సో stdin డాట్ రీడ్ లైన్ సింక్. సో రీడ్ లైన్ సింక్ అంటే మనం కంప్లీట్గా లైన్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆ లైన్లో ఎంత మ్యాటర్ ఎంటర్ చేస్తే అంత మ్యాటర్ని రీడ్ చేస్తుంది అనమాట. సో రీడ్ లైన్ సింక్ని ఇచ్చేసి నేను వాల్యూని అయితే రీడ్ చేస్తున్నాను. అండ్ దీని ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం డైరెక్ట్గా ఒక వేరియబుల్లో అయితే స్టోర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఇంట్ టైప్ ఆఫ్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు stdin ఇది ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ఏజ్ అన్నప్పుడు యూజర్ వచ్చేసి ఏజ్ని ఎంటర్ చేస్తాడు, ఐదర్ 10, 20, 30 ఈ విధంగా. సో ఆ వాల్యూ ఏంటి మనకు ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. బట్ యాక్చువల్గా మనం యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఒక వాల్యూని రీడ్ చేసినప్పుడు అది ఇంటీజర్ టైప్ లాగానో డబుల్ టైప్ లాగానో రాదు, అది స్ట్రింగ్ టైప్ లాగా వస్తుంది. సో ఆ స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూని నేను ఇప్పుడు ఇంటీజర్ టైప్ లాగా కన్వర్ట్ చేసి
ఈ ఇంటీజర్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇంట్ డాట్ పార్సీ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో చూడండి ఇంట్ డాట్ పార్సీ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో ఇంట్ డాట్ పార్సీ ఆఫ్ రీడ్ లైన్ సింక్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఇంట్ డాట్ పార్సీ ఆఫ్ ఇక్కడ మనకు stdin రావాలి కదా, stdin డాట్ రీడ్ లైన్ సింక్ని నేను యూజ్ చేసేసాను. సో ఇలా యూజ్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది, మనకు వర్క్ అవ్వట్లేదు. ఇంట్ డాట్ పార్సీ, సో ఇంట్ డాట్ పార్సీ ఆఫ్ stdin రీడ్ లైన్ సింక్. సో రీడ్ లైన్ సింక్ కాకుండా మనం ఇంకేదైనా మెథడ్ ఉందేమో చూద్దాం. సో చూడండి మనకు ఆ ఓల్డ్ వెబ్సైట్స్లో ఉన్నాయి మ్యాక్సిమం కొన్ని ఇట్లా ఈ విధంగానే ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం ఇంకేదైనా మెథడ్ ఉందేమో అనేసి. టు స్ట్రింగ్ ఎనీ క్యాస్ట్ కంటైన్స్ డిస్టింక్ట్ ట్రైన్ ఫస్ట్ వేరు ఫోల్డ్ ఫర్ ఈచ్ జాయిన్ లాస్ట్ వేరు మ్యాప్ పైప్ రెడ్యూస్ స్కిప్ వైల్ టేక్ టూ లిస్ట్ టూ సెట్ రీడ్ లైన్ సింక్. ఇది ఒకటే మెథడ్ ఉంది, మరి ఒక్క మెథడే మనకు ఎందుకు వర్క్ అవ్వట్లేదో మనకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. సో ఇక్కడైతే మనకు ఎర్రర్ వస్తుంది. సో దీన్ని మనం రిమూవ్ చేసేసి నార్మల్గానే వేరియబుల్లోనే స్టోర్ చేసుకుందాము. ఓకే, సో నార్మల్గా మనకి ఇంటిజర్ టైప్ కాకుండా వేర్ అనేసి వేరియబుల్ని క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్లోనే స్టోర్ చేసుకుందాం. సో మేబీ అంటే అప్కమింగ్ లేటెస్ట్ వర్షన్స్లో వీళ్ళు ఈ ఇంట్ స్ట్రింగ్ అనేసి అలా ఇస్తే వర్క్ అవ్వకుండా ఓన్లీ వేర్ అనే కీవర్డ్ని ఇస్తేనే వర్క్ అయ్యేలాగా చేశారేమో. సో అందుకే మనం ఇంట్ అని లేదా ఇంతకుముందు చూడండి మనకు స్ట్రింగ్ వాల్యూని రీడ్ చేస్తున్నాము, బట్ స్ట్రింగ్ వాల్యూని ఇక్కడ స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇచ్చేసినట్టయితే అక్కడ కూడా మనకు ఎర్రర్ వస్తుంది. సో స్ట్రింగ్ టైప్లో కూడా మనకు స్టోర్ చేసుకోవడానికి ఎర్రరే వస్తుంది. సో వేర్ అని ఇస్తేనే మనకు ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది. సో అలాగే యూజ్ చేసుకుందాం మనం ప్రజెంట్ అయితే. సో యూజర్ దగ్గర నుంచి మనం వాల్యూని రీడ్ చేసినప్పుడు ఆ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాము. ఆ వేరియబుల్కి మనం వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తేనే వర్క్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో అలా కాకుండా మనం ఇంట్ కానీ స్ట్రింగ్ కానీ యూజ్ చేయాలి అనుకుంటే ఏదైనా ప్రాసెస్ ఉంటే చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు ఏ ప్రాసెస్ తెలియదు, నాకు తెలిసిన ఒక ప్రాసెస్ కూడా అది వర్క్ అవ్వలేదు. ఇంట్ డాట్ పార్సీ మెథడ్ అలా కూడా వర్క్ అవ్వలేదు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు వేరే ప్రాసెస్ అంటే తెలియదు. సో వేరే కీవర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఇప్పుడు మనం ఇంకొక అవుట్పుట్ని అయితే ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి నేను అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఏంటి, నేమ్ కదా. సో డాలర్ నేమ్ ఈజ్ లేదా అభిషేక్, ఏజ్ ఈజ్ డాలర్ ఏజ్. సో ఈ విధంగా ప్రింట్ చేసేస్తున్నాను. కంట్రోల్ సేవ్ అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగానే మనకు వాట్ ఈజ్ యువర్ ఏజ్ అనేది అడుగుతుంది. సో ఏజ్ని వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను నేమ్ని ఎంటర్ చేస్తున్నాను. సో అభిషేక్ అని ఎంటర్ చేశాను. అండ్ అభిషేక్ అని ఎంటర్ చేయగానే హాయ్ అభిషేక్ వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని రావడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏజ్ని ఎంటర్ చేశాను 20 అనేసి. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏమైనా ప్రింట్ అయిందంటే అభిషేక్ ఏజ్ ఈజ్ 20 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము సింపుల్గా stdin అనే మెథడ్ stdin డాట్ రీడ్ లైన్ సింక్ అనే మెథడ్ని యూజ్ చేసి మనము యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయడం జరుగుతుంది. ఆ రీడ్ చేసిన డేటాని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. అండ్ ఆ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి వేర్ అని మాత్రమే ఇస్తేనే వర్క్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా యూజర్ దగ్గర నుంచి మనం డేటాని రీడ్ చేసి ఆ డేటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం ఎలా అనేది. ఓకే, సో ఇది కూడా మనకు చాలా చిన్న కాన్సెప్ట్. సో చిన్న కాన్సెప్ట్ కానీ కాబట్టి నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ద్వారా మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.